హాయ్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ దొండ మొక్క ఎన్నాళ్ళు అయిందనుకున్నారు మా ఇంట్లో వేసి? నేను గెస్ చేయగలరా మీరు ఎవరైనా? చాలా వీడియోలు చూశారు కదండి, మరి ఎందుకు చెప్పలేరు? చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ మొక్క వేసినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. దాదాపుగా ఎన్ని వీడియోలు వచ్చుంటాయి ఈ మొక్క గురించి? ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ తోటి మీ ముందుంటున్నాను. ఈ మొక్క నేను వేసి దాదాపుగా 2 నెలలు అయిందండి. 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఒక నెల మొత్తం కూడా ఇది ఎలా పెరుగుతుంది అని ఆలోచించాను. దీనికి మరి ఇది ఎదిగి మనకి బాగా కాయలు ఇవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించి పందిరైతే పెట్టేశానండి. మరి పందిరి ఒకటి పెడితే సరిపోదండి. ఈ దొండ చెట్టుకి ఎక్కువ మనకి కాయలు కాయాలి అంటే మనం దీనికి ఎక్కువ నీళ్ళని యూజ్ చేయాలన్నమాట. నీళ్ళు ఎక్కువ ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనకు లిక్విడ్స్ ద్వారా మనం మజ్జిగ నీళ్ళు కానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ, అలా మనం పుల్ల మజ్జిగ కానీ, అలా కొన్ని లిక్విడ్స్ రూపంలో వీటికి ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడు చాలా బాగా కాయలు అనేది కాస్తుంది. ఇంకా చూసారు కదా, నేను మా దొండ చెట్టు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ కాయ నుంచి హార్వెస్ట్ చూపిస్తూనే ఉన్నాను. బుజ్జి తల్లి ఇప్పుడైతే మాత్రం 1/2 కేజీ కాయలు అయితే ఇచ్చిందండి. ఈరోజు ఎంత పెద్ద పెద్ద కాయలు అయినాయో. మొన్న 3 రోజుల క్రితం కోసాము, మళ్ళీ ఈరోజైతే హార్వెస్ట్ చేసాము. ఇంకా దొండ చెట్టు గురించి చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, దొండ అంటుగానంటే దొండ గడ్డేస్తేనే దొండ చెట్టు వస్తుందని చెప్పి అపోహలో చాలామంది ఉంటారండి. లేదు, దొండకాయ మనకి తీగలు తీసుకొచ్చి పెట్టినా కానీ వస్తాయండి. అలా నేను పెట్టిన మొక్కే ఎంత పెద్దదయ్యి ఎన్ని కాయలు ఇచ్చిందో చూడండి.